అందుకు నమస్కారం అండి. ఈరోజు అష్టాంగ యోగంలో 4వదైన ప్రాణాయామాలు ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలి అనేది వివరించుకుందామండి. అష్టాంగ యోగంలో మొదటి 2 యమ నియమ. యమంలో ఒక 5 అంశాలు, నియమంలో ఒక 5 అంశాలు ఉంటాయండి. వాటి గురించి తర్వాత వీడియోలో మీకు వివరిస్తాను. 3వదైన ఆసన, 3వది ఆసనాలు, దాని తర్వాత ప్రాణాయామం, అలాగే మొత్తం 8 అంగాలు ఉంటాయండి. ఈరోజు ప్రాణాయామం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ప్రాణాయామం చేసే ముందు బాడీకి కొంత హీట్ కావాలి కాబట్టి కొన్ని ఆసనాలు వేయాలండి. ఆసనాలు వేయగలిగితే ఆసనాలు వేయండి, లేదంటే వాకింగ్ అలవాటు ఉన్నవాళ్ళు వాకింగ్ చేయండి, రన్నింగ్ చేసే అలవాటు ఉన్నవాళ్ళు రన్నింగ్ చేసి దాని తర్వాత రిలాక్స్డ్గా కూర్చున్న తర్వాత, ఎందుకు ఈ ముందు ఆసనాలు వాకింగ్ రన్నింగ్ చేయాలి అని చెప్తున్నానంటే, బాడీ అంటే ఊపిరితిత్తులు, ఈ ముక్కు రంధ్రాల నుండి ఊపిరితిత్తులకు ఉన్న ఏదైతే ఈ భాగం ఉందో వాయునాళం అంటారు, దీన్ని ముందు ఫ్రీ అవుతుందన్నమాట మనం కొన్ని ఎక్సర్సైజ్ చేయడం వల్ల. దాని తర్వాత ఈ ప్రాణాయామాలు చేయడానికి మనకి ఫ్రీగా ఉంటుంది. మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు మీరు కంఫర్టబుల్ ఉన్న ఆ ఆసనంలో కూర్చోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పద్మాసనం అంటే మీకు చెప్పాను ఆల్రెడీ. అర్ధ పద్మాసనం, ఈ విధంగా మీరు వీలైతే ఈ విధంగా కూర్చోండి. అర్ధ పద్మాసనంలో, లేదు మేము కూర్చోగలుగుతాం అంటే పద్మాసనంలో ఈ విధంగా కూర్చొని చేసుకోవచ్చండి. లేదనుకుంటే మేము చైర్లో కూర్చొని చేస్తామనుకుంటే చైర్లో కూర్చొని చేసుకోవచ్చు. ఈ ప్రాణాయామాలు చేయటం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఒకటి కాదు, చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఒకటి, హై బీపీ తగ్గుతుందండి. నెక్స్ట్, షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉంటాయి, థైరాయిడ్ కంట్రోల్ ఉంటుంది. ఎస్పెషల్లీ చెప్పాలంటే స్ట్రెస్ రిలీఫ్, ఒత్తిడికి గురవుతున్న ఉద్యోగపరంగా కానీ, లేకపోతే కొన్ని సమస్యల వల్ల, ఏదైనా మానసిక సమస్యల వల్ల ఎవరైనా బాగా ఒత్తిడికి గురవుతున్నాం అనుకున్న వాళ్ళకి ఈ ప్రాణాయామం అనేది అసలు పేరులోనే ఉందండి. ప్రాణాయామం అంటే ప్రాణం పోస్తుంది. పూర్వకాలం ఋషులు వానప్రస్థానంలో ఉన్నప్పుడు అడవుల్లోని కొన్ని రోజులు ఈ ప్రాణాయామం చేసి బతికేవాళ్ళంట. ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఓన్లీ ఈ ప్రాణాయామం చేసి జీవించేవాళ్ళంట. అంటే ఈ ప్రాణాయామం చేయటం వల్ల మన బాడీకి అంత శక్తినిస్తుంది, మానసికంగా శారీరకంగా. ఈ ప్రాణాయామం తీసుకోవడం వల్ల మనం ప్రతిరోజు తీసుకున్న ఊపిరి, మనం తగినంత ఊపిరి తీసుకోమండి. మనం జస్ట్ 100% మనం ఊపిరి తీసుకోవాలనుకుంటే అందులోని మనం తీసుకున్నది 50 బిలో ఉంటుందండి. అందుకంటే ఈ ప్రాణాయామం దానివల్ల తగినంత ఆక్సిజన్ మన బాడీకి, మన ఆర్గాన్స్కి అందదు. ఎస్పెషల్లీ బ్రెయిన్కి తగినంత ఆక్సిజన్ అందదు. మన బాడీలో ఉన్న ప్రతి ఆ బ్రెయిన్ కానీ, ఊపిరితిత్తులు కానీ, లివర్ కానీ, ప్రతి ఆ భాగానికి కూడా తగినంత ఆక్సిజన్ అందకపోవడం వల్లే ఆరోగ్య సమస్యలు చాలా వరకు వస్తాయండి. ఈ ప్రాణాయామం చేయడం వల్ల, ప్రాణాయామాలు ఇందులో చాలా రకాలు ఉంటాయి, అవి తర్వాత మీకు వివరిస్తాను. ఈ ప్రాణాయామాలు అన్నీ చేయటం వల్ల మన బాడీలో ఉన్న ఆర్గాన్స్ ప్రతి ఒక్క దానికి తగినంత ఊపిరి ద్వారా ఆక్సిజన్ సరఫరా అవుతుంది. ఆక్సిజన్ ఏ విధంగా సరఫరా అవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుందండి. నర్వ్ సిస్టమ్స్కి, బ్రెయిన్కి, అన్నిటికీ, బాడీలో ఉన్న ఆర్గన్స్ అన్నిటికీ కూడా బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరగడం వల్ల బ్లడ్తో పాటు ఆక్సిజన్ ఏ భాగాలతో ఆ భాగాలకి చేరడం వల్ల మనకి ఆర్గాన్స్ అన్నీ సక్రమంగా పనిచేస్తాయి. ఆ పనిచేయడం వల్ల మనకున్న ఏవైతే ఊపిరితిత్తుల సమస్యలు కానీ, నర్వ్ సిస్టమ్ సమస్య కానీ, ప్రతిదీ కూడా మనకి రిలీఫ్గా అవ్వడానికి మంచి అవకాశం ఉంటుందండి. ఈ ప్రాణాయామాలు చేసే ముందు మీకు చెప్పాను ఆల్రెడీ, కొన్ని వ్యాయామాలు చేసి, ఆసనాలు వేసి, దాని తర్వాత రిలాక్స్డ్గా మీరు ఏదో ఒక కంఫర్టబుల్ పొజిషన్లో కూర్చొని దాని తర్వాత ప్రాణాయామాలు ప్రారంభించాలండి. ప్రాణాయామాల్లో భస్త్రికా ప్రాణాయామని, అనులోమ విలోమ, కపాలభాతి, బ్రాహ్మణి ప్రాణాయామని, ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. అనులోమ, నెక్స్ట్ సూర్యభేది ప్రాణాయామం, చంద్రభేది ప్రాణాయామం అని కొన్ని రకాలు ప్రాణాయామాలు ఉన్నాయి.
ఇవన్నీ మీకు ఒకటి ప్రతిరోజు వివరిస్తూ ఉంటాను. అది ఏ విధంగా చేయాలి, దానివల్ల ఉపయోగాలు ఏంటి, అది చేసే విధానం కూడా పర్ఫెక్ట్గా ఏ విధంగా చేస్తే ఏ ప్రాణాయామం చేయడం వల్ల దేనిపైన ఎఫెక్ట్ చూపిస్తుంది, బాడీలో ఉన్న ఏ ఆర్గన్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది, ఆ ఎఫెక్ట్ చూపించడం వల్ల దానివల్ల మనం కలిగే ప్రయోజనాలు ఏంటి, వీటిని ప్రతిదీ కూడా మీకు వివరించడం జరుగుతుందండి. వివరించిన తర్వాత దాంతోపాటు మీకు డైట్ గురించి కూడా, డైట్ ఏం తీసుకోవాలి, రెగ్యులర్ లైఫ్లో డైట్ ఏ విధంగా తీసుకోవాలి, దానివల్ల బాడీ వెయిట్ లాస్ ఏ విధంగా అవ్వాలి, వెయిట్ లాస్ గురించి కూడా మీకు చెప్పడం జరుగుతుంది. వెయిట్ లాస్ ఏ విధంగా అవ్వాలి, నెక్స్ట్ టైం వచ్చి స్ట్రెస్కి బాగా గురవుతున్న వ్యక్తులు కూడా ఏ విధంగా ఆ స్ట్రెస్ రిలీఫ్ అవ్వాలి, బాడీ లేకపోతే హైపర్ టెన్షన్ ఎక్కువ అవుతున్నప్పుడు వాళ్ళు రిలాక్స్డ్గా ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ ప్రతిదీ కూడా యోగాతో సాధ్యమండి. యోగా ఆసనాల వల్ల, ఈ యమ నియమాల వల్ల, ఈ ప్రాణాయామాల వల్ల, దాని తర్వాత ధారణ, ధ్యాన, సమాధి, ఇంక చాలా ఉన్నాయి. వీటి గురించి వివరించుకుందాం. ప్రతిదీ కూడా నాకు టైం చూసుకొని మీకు వీలైనప్పుడల్లా మీకు ఏదో ఒక వీడియో పెడుతూ ఉంటానండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్స్ పెట్టండి. దీనికి మాకు ఈ వీడియో కావాలి సార్, లేకపోతే దీనికి ఈ ప్రాబ్లం ఉంది, మాకు దీనికి సొల్యూషన్ కావాలని చెప్తే తప్పకుండా నేను దానికి తగిన సొల్యూషన్ మీకు వీడియో రూపంలో తప్పకుండా మీకు ఇస్తాను. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్స్ పెట్టి మాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అనేది మీరు పెట్టగలిగితే కామెంట్స్ రూపంలో నేను దానికి రిప్లైగా ఒక వీడియో మంచిది, మీకు ఏ ప్రాబ్లం ఉందో దానికి తగినట్టుగా వీడియో తీసి మీకు దానికి సంబంధించిన కంటెంట్, మీకు మంచి కంటెంట్ ఇచ్చి మీకు ఆరోగ్యవంతులుగా మన డిస్క్రిప్షన్లో కూడా ఉంది. యోగాతో ఆధ్యాత్మికం, ఆరోగ్యం, ఆనందం, ఆదర్శం అనేది మీకు టైటిల్ కూడా పెట్టడం జరిగింది. ఆ యోగాతో ఇవన్నీ సాధ్యం అయితే ఉన్నాయి. ఆధ్యాత్మికంగా మీరు ఎదగచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు, ఆదర్శవంతమైన జీవితం గడపవచ్చు, ఫైనల్గా ఆనందంగా ఉండొచ్చు. ఇటువంటి వీడియోస్ నేను మీకు చాలా ఇవ్వడానికి ప్రయత్నిస్తానండి. మీరు నాకు ఎంకరేజ్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఎంకరేజ్ చేయడం వల్ల నేను మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుందండి. ప్లీజ్ దయచేసి నాకు ఎంకరేజ్ చేయండి. అందరికీ థ్యాంక్స్ అండి, ధన్యవాదాలు, నమస్కారం, జై హింద్.